హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఏపీడిఎస్సి 2025కి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ రావడం జరిగిందండి. ఆ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏపీడిఎస్సి 2025కి సంబంధించినటువంటి స్పోర్ట్స్ కేటగిరీ కింద ఎవరైతే సెలెక్ట్ కావడం జరిగిందో వారి యొక్క ప్రిలిమినరీ లిస్ట్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ లిస్ట్ మీద ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే అభ్యర్థులు అబ్జెక్షన్స్ని రైజ్ చేయవచ్చండి. అబ్జెక్షన్స్ రైజ్ చేయడం ఎలాగా, తర్వాత లిస్ట్ ఎక్కడ అందుబాటులో ఉంది, అబ్జెక్షన్స్ రైజ్ చేయడానికి ఎంతవరకు టైం ఉంది అనే విషయాన్ని నేను ఇప్పుడు మీకు క్లియర్గా వివరిస్తాను. మొబైల్లోనే మనం లిస్ట్ ఎలా చూడాలి, అబ్జెక్షన్స్ ఎలా రైజ్ చేయాలి అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను. ముందుగా మీరు మీ మొబైల్లో ఇలా క్రోమ్ బ్రౌజర్ను ఒక నిమిషం అండి, ఆల్రెడీ ఓపెన్ చేయడం జరిగింది, వాటిని డిలీట్ చేస్తాను. ముందుగా మీరు మీ మొబైల్లో ఇలా క్రోమ్ బ్రౌజర్ను ఓపెన్ చేయండి. ఆ తర్వాత ఇలా గూగుల్ సెర్చ్ ఇంజిన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ గూగుల్ సెర్చ్ ఇంజిన్లో మీరు ఏం చేయాలి అంటే స్పోర్ట్స్ డిఎస్సి అనే దాన్ని టైప్ చేయండి. మీరు స్పోర్ట్స్ డిఎస్సి అని టైప్ చేసిన తర్వాత ఇలా చాలా సైట్స్ ఓపెన్ అవుతాయి. అందులో ఫస్ట్ సైట్ అండి ఏపీ స్పోర్ట్స్ డిఎస్సి, దాని మీద ఇలా క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత దాని యొక్క ఇంటర్ఫేస్ ఇలా ఉంటుందండి. డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ఫోటో, లోకేష్ గారి ఫోటో, మరొక వ్యక్తి రాంప్రసాద్ రెడ్డి గారి ఫోటో ఉందండి. ఈ ముగ్గురి ఫోటో పక్కన చూడండి ఒక ముఖ్యమైనటువంటి సమాచారం ఉంది. స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ కనిపిస్తుంది కదండి, స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ. అక్కడ దాని కింద చూడండి రైజ్ అబ్జెక్షన్స్ అని కనిపిస్తుంది. మనము దాని మీద క్లిక్ చేస్తే మనం అబ్జెక్షన్స్ రైజ్ చేయొచ్చు. దాంతోపాటుగా ఇక్కడ మెసేజ్ బోర్డ్ అని ఒకటి ఉంటుంది చూడండి. ఆ మెసేజ్ బోర్డులో మీకు ఏం కనిపిస్తుందంటే మీరు అబ్జెక్షన్స్ రైజ్ చేయడానికి చివరి తేదీ ఆగస్టు 13, 5 గంటల వరకు అనే విషయాన్ని మీరు గమనించవచ్చు. ఇక్కడ చూడండి ఒక మెసేజ్ కూడా చదువుతాను. ఏపీ స్పోర్ట్స్ మెగా డిఎస్సి 2025 ప్రిలిమినరీ వెరిఫైడ్ లిస్ట్ కెన్ రైజ్ అబ్జెక్షన్స్ అప్ టు 13/8/2025 5 PM. అంటే ఆగస్టు 13, 5 గంటల వరకు మీకు ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే రైజ్ చేయవచ్చు. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ రైజ్ అబ్జెక్షన్ మీద క్లిక్ చేయాలండి. మళ్ళీ లిస్ట్ ఎక్కడ చూడాలి అనే విషయం కూడా మీకు తెలియజేస్తానండి. ఇక్కడ రైజ్ అబ్జెక్షన్ మీద మీరు ఇలా క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ ఏమొస్తుందండి ప్రిలిమినరీ వెరిఫైడ్ లిస్ట్ అనేది కనిపిస్తుంది. సెలెక్ట్ డిస్ట్రిక్ట్ అని వస్తుందండి. ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు అన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయండి. అనంతపూర్, చిత్తూరు, ఈస్ట్ గోదావరి, గుంటూరు, కడప, కృష్ణా, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, వెస్ట్ గోదావరి, జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4 అండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను కర్నూలు డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకుంటానండి. కర్నూలు డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుందండి ప్రిలిమినరీ వెరిఫైడ్ లిస్ట్ అని. ఇప్పుడు నేను మొబైల్ని అడ్డంగా తిప్పుతానండి, మీకు బాగా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి సీరియల్ నెంబర్ 1 అబ్జెక్షన్, పోస్ట్, క్యాండిడేట్ డీటెయిల్స్, లోకల్, నాన్ లోకల్, డిసిప్లిన్, హైయెస్ట్ బ్యాకప్ సర్టిఫికేట్, ప్రయారిటీ, రిమార్క్స్ బై శాప్. శాప్ అంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండి. రిమార్క్స్ బై ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. ఇందులో ఫస్ట్ పేరు ఎవరి పేరు ఉందంటే ఇక్కడ చూడండి క్యాండిడేట్ నేమ్ మెర్సీ బ్యూలా. మెర్సీ బ్యూలా ఉందండి. పోస్ట్ వచ్చేసి ఎస్జిటి లోకలు. ఇక్కడ డిసిప్లిన్ వచ్చేసి అంటే ఏ గేమ్ ఆడుతుందని ట్రయథ్లాన్. ఆ సర్టిఫికేట్ ఉందండి ఇక్కడ ఆమెకు వచ్చిన సర్టిఫికేట్. పార్టిసిపేషన్ ఇన్ 32nd నేషనల్ గేమ్స్ 2022 ట్రయథ్లాన్ హెల్డ్ అట్ హైదరాబాద్ అండ్ విశాఖపట్నం, అలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. తర్వాత ప్రయారిటీ 55 అని ఇచ్చారు. ఆ తర్వాత రెండు కాలమ్స్ ఖాళీగా ఉన్నాయండి. నెక్స్ట్ పేరు మనం చూసుకుంటే చెన్ను త్రిశూల్ అనే వ్యక్తి పేరు ఉందండి. ఇతను లోకల్, ఇతను హ్యాండ్బాల్. ఇక్కడ కూడా అతనికి వచ్చిన సర్టిఫికేటు, ప్రయారిటీ, రిమార్క్స్ ఇలా అంతా ఉందండి. ఇలా అన్ని పేర్లు ఉంటాయండి. మీరు ఇలా కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి ఇలా చాలా పేర్లు వస్తాయండి. వీళ్ళందరి కూడా ప్రిలిమినరీ లిస్ట్ అండి. వీటి మీద ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే ఏ క్యాండిడేట్ అయితే అబ్జెక్షన్ రైజ్ చేయాలనుకున్నాడో అతనికి మాత్రమే అవకాశం ఉంటుందండి. ఇప్పుడు మనము అబ్జెక్షన్ రైజ్ చేయాలి కదండి. ఇక్కడ ఒక్కసారి మనము రైజ్ మీద క్లిక్ చేసామనుకోండి ఇలా ఒక ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి, మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత గ్రీవెన్స్ సబ్జెక్ట్ టైప్ అండి, హైయెస్ట్ అచీవ్మెంట్ ప్రయారిటీ, బ్యాకప్, కేటగిరీ ఏ అండ్ బి, ఫామ్, అసోసియేషన్, ఫెడరేషన్, యూనివర్సిటీ, డేట్ ఆఫ్ బర్త్, టెట్, అకాడమిక్స్, లోకలు, నాన్ లోకలు, ఇలా ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలండి. ఆ తర్వాత మీకు ఉన్నటువంటి అబ్జెక్షన్స్ను, రిమార్క్స్ని ఇక్కడ ఎంటర్ చేయాలండి.
తర్వాత దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే ఇక్కడ అప్లోడ్ చేయాలండి. ఆ తర్వాత జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలండి. ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత దాన్ని సబ్మిట్ చేయాలండి. ఈ విధంగా మనం అబ్జెక్షన్స్ రైట్ చేయవలసి ఉంటుందండి. మనం ఇంతకుముందు డిస్ట్రిక్ట్ కర్నూలు సెలెక్ట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు మనము జోన్ సెలెక్ట్ చేసుకుందామండి. ఎలా ఉందో చూద్దాము. జోన్ 1 సెలెక్ట్ చేశాను. ఇక్కడ జోన్ 1లో చూడండి కొన్ని పేర్లు రావడం జరిగింది. ఇందులో టీజీటీ ఇంగ్లీష్ ఎస్ఏ అండి. పేరు వచ్చేసి లక్ష్మణ్ నాయుడు రెడ్డి అనుకుంటా అండి. సారీ, లక్ష్మీనాయుడు రెడ్డి ఏదో ఒక పేరు ఉందండి. లోకల్, నాన్ లోకల్. ఇక్కడ డిసిప్లిన్, హైయెస్ట్ బ్యాకప్ సర్టిఫికేట్, ప్రయారిటీ, రిమార్క్స్ బై ఎస్ఏపి, రిమార్క్స్ బై ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇలా ఇవ్వడము జరిగిందండి. టీజీటీ ఇంగ్లీషు, టీజీటీ తెలుగు ఇలా మీరు స్క్రోల్ డౌన్ చేసుకుంటూ పోతే అన్ని రకాల ఏ స్టూడెంట్స్ అయితే సెలెక్ట్ కావడం జరిగిందో వాళ్ళందరి ప్రిలిమినరీ వెరిఫైడ్ లిస్ట్ ఉంటుందండి. ఇప్పుడు ఉదాహరణకు రెండో వ్యక్తి ఉన్నాడండి, లక్ష్మీదేవి. ఈమె అబ్జెక్షన్ రైజ్ చేయాలంటే ఇక్కడ అబ్జెక్షన్ ఉంది కదండి, దాని మీద రైజ్ అని క్లిక్ చేసామనుకోండి. ఇక్కడ చూడండి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, గ్రీవెన్స్ సబ్జెక్ట్ టైప్ అండి. ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే హైయెస్ట్ అచీవ్మెంట్, ప్రయారిటీ, బ్యాకప్, కేటగిరీ, ఫామ్, అసోసియేషన్, యూనివర్సిటీ, డేట్ ఆఫ్ బర్త్, టెట్, అకాడమిక్స్, లోకల్, నాన్ లోకల్ ఇలాంటివన్నీ ఉన్నాయండి. ఆ తర్వాత ఇక్కడ అబ్జెక్షన్స్ మన రాయాల్సినటువంటి మెసేజ్ చాలా బ్రీఫ్గా రాయాలండి. ఇక్కడ డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత జనరేట్ ఓటీపీ క్లిక్ చేయాలి. ఓటీపీ వస్తుందండి. ఆ తర్వాత సబ్మిట్ చేయాలండి. ఇదండి మీరు స్పోర్ట్స్ డిఎస్సికి సంబంధించినటువంటి అభ్యర్థుల అబ్జెక్షన్స్ ఎలా రైజ్ చేయాలి, తర్వాత సెలెక్టెడ్ లిస్ట్ క్యాండిడేట్ ఎవరెవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళ లిస్ట్ యొక్క చూసుకునే విధానం అండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, ఈ వీడియో వల్ల మీరు లబ్ధి పొందారు అనిపిస్తే ఇంగ్లీష్ విజయ్ అనే మా యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ప్రయత్నం నచ్చినట్టయితే మా వీడియోను లైక్ చేయండి. ఫ్రెండ్స్, నేను ఏది చెప్పినా కూడా నిజమే చెప్తాను, అబద్ధమని మీరు నమ్మవద్దండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మనం మళ్ళీ కలుద్దాం.